ఏం నూకినవే మీ పర్మిషన్ ఇస్తే మాకు గడ్డపారలు ఎవరి టీము శ్రీముఖి కానీ ఎవరంటే ఇష్టం రవి ఇద్దరు చెల్లెలు నా మరదలు రండ్రా మరి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిల టాపిక్ ఏంటంటే పొగరు. ఇప్పుడు బావా నువ్వు ఆల్ ది బెస్ట్ విష్ చేయవా అని అడుగురా బావా ఓకేరా అన్నావంటే ఎదురవనా అన్నపై ఉన్నావంటే నిదరవనా. ఆల్ ది బెస్ట్. ఎప్పుడన్నా అనుకున్నావా యాంకర్ రవి లాంటోడు ఇట్లా నీ చేతి పట్టుకోవడానికి ఇంత అడుక్కుంటాడు బిచ్చపడలాగా? అట్లాంటోడికి నువ్వు ఇవ్వకపోతే అది అసలైన పొగరు. ఈ ఎపిసోడ్ అయ్యే వరకు నువ్వే నాకు షేక్ హ్యాండ్ ఇస్తావు. పొగరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా అమ్మాయిలే మాట్లాడాలి. డోంట్ పొగరు ద పొగరు. ఇఫ్ యు పొగరు ద పొగరు ద పొగరు పొగర్స్ యు. ఐ యామ్ నాట్ ద పొగరు, ఐ యామ్ ద పొగరు పోతూ. చూడు శ్రీముఖి, కొంతమందికి కళ్ళల్లో పొగరుంటది, కొంతమందికి ముక్కులో పొగరుంటది, కొంతమందికి నోట్లో పొగరుంటది, కానీ నాకు ఒళ్ళంతా పొగరే. లేవు కత్తి. ఎవరు పడితే ఆడు పొగరు, అమ్మాయిలకు పొగరు అంటే బట్టలు కూడా తీసి కొడతా అనాలి కదా. వాడు నా పొగరు చూసైనా అనాలి, చూసే ముందు ఆలోచించుకొని అనాలి. గుడ్డలు ఊడిదీసి రెడీగా పెట్టుకుంటాం, నువ్వు వచ్చి కొట్టు. మేము గాజులు వేసుకున్నాం, మరి మీరు గుడ్డలు ఎడిదిస్తుంటే అబ్బా ఇక్కడికి వెళ్తే అబ్బా అదే ఈ మాట మధ్యలో ఉన్న నా కత్తి చెప్పుంటే మేము పర్సనల్ గా మాట్లాడుకుంటాం అని. రేయ్ చూడమ్మా శ్రీముఖి, నువ్వు ప్రేమగా మాట్లాడే అబ్బాయిని చూసుంటావు, ప్రేమగా ప్రేమించే అబ్బాయిని చూసుంటావు, కానీ నాలాంటి పొగరుబోతుని చూడలేవు. నా పొగరు ముందు అమ్మాయిలైనా ఒకటే, నీలాంటి ఆంటీ అయినా ఒకటే. కత్తిలే. రేయ్ పద్ధతి. పొగరంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. ఇక్కడ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పొగరంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. ఇక్కడ టన్నులు ఉంది, చూస్తావా? లౌరా చూడు పాప, పొగరంటది లేకపోతే మొగుడైనా మొగాడైనా, మా డాడీ వాళ్ళ వంశమైనా ఏ వంశమైనా. వంశం కాదరా వంశం. రే నువ్వు గ్యాప్ ఇస్తాది ఎక్కుతుందిరా, గ్యాప్ కూడా ఎప్పుడు డైలాగ్. రెడీ యాక్షన్. చూడబ్బా, చెప్పరా సింగిల్ టేక్. చూడమ్మా పాప, పొగరు లేకపోయినా మొగాడైనా మొగుడైనా అదొకటే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడి తెలుసరుగా. అరే నువ్వు అటు పైన చూసుకుంటే. రెడీ యాక్షన్. చూడు పాప, పొగరు అనేది మొగాడైనా చూడు రవి, అబ్బాయిల్లో పొగరుండడం ఆనవాయితీ, ఫర్ ఏ చేంజ్ అమ్మాయిలో కూడా పొగరున్న వాళ్ళు ఉన్నారు. శ్రీముఖి గ్యారేజ్ ఇక్కడ అబ్బాయిల పొగరు తగ్గించబడదు. అరే లౌరా. చూడు శ్రీముఖి, ఐ లవ్ యు. ఒకప్పుడు ఐ లవ్ దట్ స్మైల్ అబ్బా. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ బేబీ. అది ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ తర్వాత చెప్పాలి, డైలాగ్ చెప్పరా. చూడు శ్రీముఖి, ఒకప్పుడు అమ్మాయిలకి నో చెప్పడం పొగరేమో, ఇప్పుడు అబ్బాయిలు చెప్తున్నారు నో అని. అది దండయాత్ర, ఈ అబ్బాయిలందరి దండయాత్ర. నువ్వెందుకు ఆడతావురా? అదే అర్థం
వస్తాయి. ఇప్పుడు నా కత్తి. చెప్పద్దు మా పొగల గురించి మాట్లాడొద్దు. లైట్స్ కెమెరా యాక్షన్. చెప్పద్దు మా పొగల. చెప్పినాను కదా కుక్కలు డాగ్స్ బోబో చేస్తాయని. చెప్పద్దు మా పొగల గురించి మాట్లాడొద్దు. మీ ఆయ మావాడిని డిస్టర్బ్ చేసినప్పుడు లేదు కానీ నేను చేస్తాను. చెప్పద్దు మా పొగల గురించి మాట్లాడొద్దు. మా పొగల గురించి మాట్లాడడానికి నా చిట్టి తల్లి నువ్వే నా ప్రాణం అలలు అప్పుడప్పుడు కత్తులు కూడా మొండిగైతాయి. సరే లేవురా. అరే డిస్టర్బ్ చేయడానికి 10 మంది పందులు వస్తాయి ముందుకి. డిస్టర్బ్ అక్కడ ఫ్లోలో చెప్పాయి. రెడీ. అమ్మ శ్రీముఖి, నీకే కాదు ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవ్వరి కూడా సిన్సియర్ గా లవ్ చేసే అబ్బాయిలు అంటే ఎవ్వరు ఇష్టం ఉండదు. అందరికీ పొగరుబోతులే కావాలి. అందుకే మన దేశంలో దేవదాసుల కన్నా పొగరున్న పవన్ కళ్యాణ్ ఫేమస్. ఓకే ఇప్పుడు నా కత్తి లే. పొగరంటే నలుగురికి పొగరంటే నలుగురిని కొట్టి ముగ్గురిని తిడితే అయిపోయింది అనుకుంటున్నారా? వీన్ని 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 కనిపించిన ప్రతివాన్ని ఎదిరించడం. అయినా పొగరంటే ఏమనుకుంటున్నారు? అదో రకం. నానా ఉట్టి వీడిని వీడిని అన్న బయట నుంచి ఇంకా కొంతమంది తీసుకురా. నువ్వేనా? చూడు బాబా, పొగరున్న అబ్బాయిలు స్టేట్ లో ఒక్కడే ఉంటాడు, కానీ ప్రపోజ్ చేసే యాక్సెప్ట్ రిజెక్ట్ చేసే అమ్మాయి స్ట్రీట్ లో చాలా ఉంటారు. ఆకాశ గంగా నిన్ను ఆపలేను ఇంకా ఆకాశ గంగా. మిస్టేక్ లేకుండా ఒక ఫ్లోలో చెప్పాలరా. చెప్పు. చూడు పాపా, Yeah. పొగరున్న అబ్బాయిలు స్టేట్ లో ఒక్కడే ఉంటాడు, Okay. కానీ ప్రపోజ్ చేసే రిజెక్ట్ చేసే అమ్మాయిలు స్ట్రీట్ లో చాలా ఉన్నారు. ముగిసిన కథగా మిగలని స్మృతిగా. ఓకే ఇప్పుడు నా కత్తి. కత్తి. చూడు నాన్న, అతిగా అందంగా ఉన్న అమ్మాయి అతిగా పొగరున్న అబ్బాయి సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. మీ మమ్మీ డాడీ ఇక్కడ లేరు, కానీ నీ పెద్దక్కగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. రవి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. రవిని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. దా. శ్రీరస్తో శుభమస్తు, శ్రీరస్తో శుభమస్తు, శ్రీరస్తో శుభమస్తు, శ్రీరస్తో శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన. అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే ఆ సమస్య
మా పక్కన ఆడుకో రెండు కళ్ళు తిట్టుకున్నది